శివభక్తి ఛానల్కి స్వాగతం. మొదటి మనం వీడియోలో ఏం నేర్చుకున్నాము? కొన్ని విషయాలుగా నేర్చుకున్నాము. అవేమిటంటే దేవుడి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం కదండి. ఇప్పుడు మనిషి జీవితం గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందామా? అవేమిటంటే ఒక మనిషి జీవితం ఉండేది ఈ భూమి పైన ఎన్ని ఏళ్ళు చెప్పండి? అమ్మమ్మ అంటే 120 ఏళ్ళ లోపలే మనిషి బ్రతికేది, అంతే కదా. 120 ఏళ్లలో ఎలా ఎవరు బ్రతుకుతారో ఎవరికి తెలియదు కదండి. ఎలా ఎవరు పోతారో ఎవరికి తెలియదు కదండి. కానీ ప్రతి మనిషికి నేను అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి అని ఎన్నెన్నో ఆశలు, ఊహలు పెట్టుకుంటారు. కానీ అవి వారు అనుకున్నట్టు ఏవి జరగవు కదా. ఎందుకంటే ఆ భగవంతుడు అనేవాడు ఆడించినట్టే మనిషి ఆడాలి, కానీ మనము అనుకున్నట్టు ఏవీ జరగవు కదండి. కానీ మనిషికి ఆశ ఉండాలే, కానీ ఆశ అనేది అతి ఆశగా ఉండకూడదు కదా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది అతి ఆశ ఉన్నవారికి ఏది కూడా లభించదు. ఎందుకంటే అది ఆశ ఉన్నవారు ఏవో ఒక్క తప్పులు చేస్తూనే పోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? అన్నీ నష్టాలే కలుగుతూ ఉంటాయి. అప్పుడు ఎలా బాగుపడతారు? బాగుపడలేరు కదండి. అదే ఆశ లేని వారికి అందరూ మంచిదిగానే కనబడతారు. అప్పుడు ఏమవుతుంది? అతనికి మంచితనానికి అంతా మంచిదే చేస్తారు. అలా అని నేను మంచిగానే ఉంటాను అని చేతులు కట్టుకోకండి, చేతులు కట్టుకొని కూర్చోకండి. ఊరికే రాదు ముందరికి ఏది కూడా. సంపాదించేకి ప్రయత్నం చేయండి, కష్టపడండి. ఏదో ఒక రీతిగా కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ప్రయత్నం లేనిది ఫలితం దక్కదండి. అమ్మ కూడా అడక్కనే బువ్వ పెట్టదండి. అడిగితేనే అమ్మ కూడా బువ్వ పెట్టేది కదా. అలాగే కష్టపడితేనే ఫలితము దక్కుతుంది. దేవుడు కూడా మంచి చేస్తాడే. అదే చదవకుండా పరీక్షలు రాసి స్వామి నేను పాస్ కావాలి పరమేశ్వరా, నేను ఎంతో బాగా చదవాలనుకున్నాను, కానీ నా బుర్రకెక్కదు, నాకు చదివే కూడా ఇష్టం లేదు, మా ఇంట్లో కొడతారు, తిడతారు, నాకే చదువు రానే రాదు, కానీ నేను పాస్ కావాలి స్వామి అని అడిగితే చదవకుండా పాస్ అవుతారా? లేదు కదండి. ఆ స్వామి కూడా ఎలా ఇస్తాడు మార్కులు? ఇవ్వలేరు కదా. అదే బాగా చదివి పరీక్షలు రాసి స్వామి పాస్ కావాలి, నేను బాగా మార్కులు రావాలి అని అడిగితే అప్పుడు దేవుడు కూడా అయ్యో పాపము బాగా కష్టపడ్డాడు, తనకి బాగా మార్క్సులు రావాలని కోరుకుంటున్నాడు పాపము, అందుకే తనకి మార్కులు కొంచెం ఎక్కువగానే ఇవ్వమందామని ఆ మాస్టర్ చేతుల దేవుడే వచ్చి మార్కులు ఎక్కువగానే ఇస్తాడు కదండి. అందుకే మనకు ఏదైనా దక్కుతుంది మనము కష్టపడితే. కష్టం పడకపోతే ఏది కూడా దక్కదు కదండి. అందుకే ప్రయత్నం చేస్తేనే ఫలితం దక్కుతుంది. ఏ ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి ఏది కూడా దక్కదు కదా. అందుకనే ప్రయత్నించాలి. మనం ఏ పని చేసినా కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. ఇందులో ఒక్క మాట మనము చెప్పుకుందామండి. అది ఏమిటంటే తల్లిదండ్రులు కూడా తప్పు చేస్తారు. ఏమంటే పిల్లల చోటున తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి అనేది తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలుగా నేర్చుకుంటే మంచిదండి. పిల్లల దగ్గర ఎలా ఉండాలో, పిల్లల దగ్గర ఎలా మాట్లాడాలో అనేది కూడా తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలుగా నేర్చుకుంటేనే మంచిది.
పిల్లలకు చదువు కంటే మొదలు సంస్కారం నేర్పాలి. సంస్కారము లేనిది చదువు కూడా వృధా అవుతుందండి. ఎందుకంటే సంస్కారం లేకపోతే పిల్లలు చదివినా కూడా చెడు అలవాట్లకు బలి అయిపోయి వాళ్ళు 120 ఏళ్ళ జీవితాలను పాపము వాళ్ళే బలి చేసుకుంటారు. అందుకే పిల్లలకి సంస్కారాన్ని పెంచాలి. ఎలా పెంచాలి అని అడుగుతారు కదా మీరు. అంటే 3 ఏళ్ళ పిల్లలు అయ్యాక అప్పటి నుంచేనే మీరు కొట్టకుండా, తిట్టకుండా మంచి మాటలతో, మంచి సంస్కారమైన కథలు, పెద్దవాళ్ళ ముందు ఎలా నడుచుకోవాలో, పెద్దవాళ్ళని ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, గురువుని ఎలా గౌరవించాలి, దేవునికి పొద్దున్నే లేవగానే నమస్కారాలు చేసి స్నానం చేసి వచ్చినాక దేవుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి దేవుని ముందర ఉన్న కుంకుమ బొట్టు నుదుట పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ సంస్కారాల్లో కొన్ని విషయాలుగా నేను చెప్తున్నాను. ఇలాంటివన్నీ నేర్పించాలి. దేవుని దగ్గర ఉన్న కుంకుమ బొట్టు నుదుట పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా మీకు? ఆ బొట్టు నుదుట ఉన్నంత వరకు మీ పిల్లల్ని ఏ దుష్ట శక్తులు ఏమీ చేయలేవు. ఏ గండాలు ఉన్నా ఆ రోజు తొలగిపోతాయి. అందుకే దేవుని దగ్గర ఉన్న బొట్టు నుదుట పెట్టాలి పిల్లలకు. మీరు కూడా ఆ దేవుని బొట్టు పెట్టుకుంటే మీకు కూడా ఆ దుష్ట శక్తులు ఏమీ చేయలేవు. ఇంకొక తప్పు చేస్తారండి పిల్లలకు తల్లిదండ్రులు. అదేమంటే నా పిల్లలకు ఏ కష్టము రాకూడదు, మేము ఎంతైనా కానీ కష్టపడి చాలా డబ్బు సంపాదించి ఒక ఇల్లు కట్టాలి, ఆస్తులు కొనాలి, నా పిల్లలకి ఏ కష్టము రాకూడదని మీరు అనుకోకండి. మీరు అలా అనుకుంటే మీ పిల్లలు మా తల్లిదండ్రులు ఎంతో ఎక్కువగా సంపాదించి పెట్టారు, మేము చదువుకున్నా, మేము ఏ పని చేయకున్నా కూడా మేము బ్రతికేయగలము అని మీ పిల్లలు సోమేరులుగా కూర్చొని తింటారండి. చదువుకు వెళితే ఎందుకు చదవాలి, ఎందుకు కష్టపడాలి, మా అప్ప అమ్మ దండిగా కూడబెట్టారు కదా డబ్బులు అని ఎందుకు చదవాలని గురువులపైనే వాళ్ళు తిరగబడతారండి. అందుకే మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా మీరు పిల్లలకు తెలియకుండా ఒక పక్కన పెట్టుకుంటే అది మీకు మంచిదండి. అందుకే ఈ పిల్లలు ఏం చేస్తారంటే దండిగా సంపాదించి పెట్టిండారంటే మాకు ఉద్యోగాలు ఎందుకు, మాకు చదువు ఎందుకు, మేము హాయిగా ఇంట్లోనే కూర్చొని తినొచ్చు కదా సంపాదించింది అదంతా అని ఇంట్లోనే కూర్చొని తినేకి సులువు చేస్తారండి. ఎన్ని దినాలు తింటారు వాళ్ళు? ఉండేదంతా తినేసి కొన్ని రోజుల్లోనే కరిగిపోతుందండి సంపాదించిందంతా. అప్పుడు వెళ్ళి ఎతికితే మీ పిల్లలకి ఎవ్వరు ఉద్యోగాలు అనేది ఇవ్వరు కదా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏది దిక్కు తెలక రోడ్డున పడిపోతారండి. అందుకే వాళ్ళ సంపాదించింది వాళ్ళే తినక ఇంకొకరు సంపాదించింది తినుకొని కూర్చోకూడదు. ఇది గుర్తు పెట్టుకోండి. అందుకే పెద్దలు సంపాదించి పిల్లలకు తెలవకుండా ఒక పక్కన పెట్టుకోండి. అది మిమ్మల్ని మీరు ముప్పు వయసుకు వచ్చినప్పుడు అదే మిమ్మల్ని మీ సంపాదనే కాపాడుతుంది. మీ పిల్లలు కూడా వాళ్ళు సంపాదించి వాళ్ళు తింటేనే వాళ్ళకి మంచిది. మీరు సంపాదించింది మీకు పెట్టుకుంటే మీకు మంచిది. ఏ ఒక్క కూతురు పైన కానీ ఏ ఒక్క కొడుకు పైన కానీ ఆధారపడకుండా ఎంతో ధైర్యంగా మీరు ఉన్నంత వరకు బ్రతుకును ఎంతో కొంత అయినా హాయిగా బ్రతుకును సాగించవచ్చు కదండి. అదే ఉన్నదంతా పిల్లలకు ఇచ్చేశారనుకోండి, మీరు దంపతులు ఇద్దరు మీ పిల్లల కంటే ముందుగా రోడ్డున పడిపోతారు. అందుకే ఈ కొన్ని విషయాలని మీకు తెలియచేయాలని ఈ వీడియోని మీకు ఇడుస్తున్నానండి, తెలిపిస్తున్నాను. మీరు కొన్ని విషయాలను తెలుసుకోండి.
ఈ విషయాలన్నీ మీరు విన్నందుకే మీకు ఎంతో మంచిది కలగని, శుభం కానీ, ఎంతో హాయిగా ఉండండి, సంతోషంగా ఉండండి. కొన్ని విషయాలని మీకే చెప్పినాను. వీళ్ళతో మీరు పాటిస్తే మీకే మంచిదగును, మీ పిల్లలకు కూడా మంచిదవుతుందండి. అందుకే ఈ వీడియో మీకు షేర్ చేశాను. మీకు అందరికీ శుభం కలగని. ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీను శుభం కలగని. చూసిన వాళ్ళు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మంచి లైక్ చేయండి, మంచిగా కామెంట్ చేయండి.